ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ప్రభువు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని బోధిస్తున్నారు. మత్తయి సువార్త 7:12. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చేయుడి. మనమందరము ఇతరులు మనకు ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటాం, మనల్ని గౌరవించాలని కోరుకుంటాం, మన కష్టాల్లో మనకి సహాయం చేయాలని కోరుకుంటాం, మన తప్పులను క్షమించాలని కోరుకుంటాం. యేసు ప్రభు చెప్తున్నారు, నీవు ఇతరుల నుండి ఏమి ఆశిస్తున్నావో అదే నీవు ముందుగా వారికి చేయు అని. నీవు గౌరవం కోరుకుంటే ముందుగా ఇతరులను గౌరవించు. నీవు ప్రేమ కోరుకుంటే ముందుగా ప్రేమ చూపించు. నీవు క్షమాపణ కోరుకుంటే ముందుగా క్షమించు. నీవు దయ కోరుకుంటే ముందుగా దయ చూపించు. ఈ ప్రపంచం మారాలని మనం కోరుకుంటాం, కానీ మార్పు మన నుంచే ప్రారంభం కావాలని యేసుప్రభు వారు చెప్తున్నారు. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడి కథను చూస్తాం. గాయపడిన వ్యక్తిని చాలామంది చూసి వెళ్ళిపోతారు, కానీ సమరయుడు అతనికి సహాయము చేసి అతడు తనకు ఎవరైనా అలా చేయాలని కోరుకున్నట్లే ఆ వ్యక్తికి కూడా సహాయం చేస్తాడు. మన కుటుంబాలలో, ఉద్యోగ స్థలాలలో, సంఘాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ మనం ఈ ఒక్క వాక్యాన్ని ఆచరిస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నారు, నీవు ఇతరుల నుండి ఏది ఆశిస్తున్నావు అదే నీవు ఈరోజు ఇతరులకు చేస్తున్నావా? ప్రియులారా, క్రైస్తవ జీవితం కేవలం చర్చికి వెళ్ళడం కాదు, దేవుని ప్రేమను మన క్రియల ద్వారా చూపించడం. కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. నేను కోరుకునే ప్రేమను ఇతరులకు ఇస్తాను. నేను కోరుకునే గౌరవాన్ని ఇతరులకు చూపిస్తాను. నేను కోరుకునే క్షమాపణను ఇతరులకు అందిస్తాను. అప్పుడు మన జీవితాలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారి జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. గలతీయులకు 5:13 ఈ విధంగా ఉన్నది, ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండుడి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.